వెల్కమ్ టు పాప్కార్న్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్ సేన్ గారు 2 విషయాలలో ట్రెండింగ్ ఉండు. బాలయ్య ఫ్యాన్ అయ్యి ఉండి నిన్న చిరంజీవి గారితో ఈవెంట్ చేయించింది సక్సెస్ఫుల్ గా, దానికైతే తోపు అనిపించింది. అండ్ అదే ఈవెంట్ లో చిరంజీవి గారు ఫ్యాన్స్ కి బౌండరీస్ ఉన్నాయి తప్ప ఇండస్ట్రీలో బౌండరీస్ అనేది ఏముండవు, నేను బాలయ్య అందరం ఒకటే అని ఒక మంచి మెసేజ్ ఇచ్చేసిండు. అది ఇంకా తోపు అనిపించింది. అదే ఈవెంట్ లో ఎప్పుడైతే విశ్వక్ సేన్ గారు స్టేజ్ కార్ లేనప్పుడు, అంటే చిరంజీవి గారిని రిసీవ్ చేసుకునే టైంలో యాక్టర్ పృథ్వీ గారు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే 11 గొర్రెలు మిగిలినాయని సంథింగ్. అండ్ దాని మీద ఇప్పుడు విశ్వక్ సేన్ గారు అయితే మీటింగ్ పెట్టి మరి సారీ చెప్తుండు. అండ్ మసాలా పాప్కార్న్ న్యూస్ ఏంటంటే తండేల్ సినిమా అంత హిట్ అయినా కూడా నెగిటివ్నే ఇస్తూ అంటున్నారు రివ్యూవర్స్. మెయిన్ రీజన్ ఏంటంటే మీ నెగిటివ్ చేయకుంటే మమ్మల్ని ఎవరు చూడరు అంటున్నారు రివ్యూవర్స్. అండ్ సెకండరీ ఇదే తండేల్ సినిమా గురించి ఇంకొక న్యూస్ ఏముందంటే, నిన్న ఒక ఆర్టీసీ బస్సులో సినిమాని ప్లే కొట్టిరంట, అది కూడా పైరసీ ప్రింట్. అక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసి పైరసీని ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. అది కూడా ఒక బస్సులో వేసినప్పుడు ఎలా అని ప్రొడ్యూసర్లు అయితే చాలా సీరియస్ అయ్యారు. అండ్ గీతా ఆర్ట్స్ అయితే దీని మీద కేసు పెట్టబోతుందంట. అండ్ ఫైనల్ న్యూస్, బ్రహ్మానందం గారు వాళ్ళ కొరకు నటించిన సినిమా అండ్ లైలా సినిమా పోటీకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 14 నాడు ఒక సైడ్ విశ్వక్ సేన్ హీరో అండ్ హీరోయిన్ లుక్తో చాలా క్యూట్గా ఉన్న సినిమా లైలా రాబోతుంది. అండ్ బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి తీస్తున్న సినిమా అండ్ క్యారెక్టర్లు కూడా తాత మనవల క్యారెక్టర్స్తో రాబోతున్నాయి. అండ్ సినిమా పేరు వచ్చి బ్రహ్మానందం. లైలా అండ్ బ్రహ్మానందం ఈ 2 కూడా ఫిబ్రవరి 14 నాడు రాబోతున్నాయి. ఎవరు ఏ సినిమా పోతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.